ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటన్స్ చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే గనక ఎక్కువగా ఆల్అౌట్ పాయింట్స్ని ఆపోజిట్ టీమ్స్కి ఇచ్చేయడం అని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు ఆల్అౌట్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత సిల్లీ మిస్టేక్స్ చేసి ఆపోజిట్ టీమ్స్కి ఆల్అౌట్ పాయింట్స్ని ఇచ్చేస్తూ ఉండేవారు తెలుగు టైటన్స్ ప్లేయర్స్. సో ఈ నేపథ్యంలో ఈ మిస్టేక్ని ఎలా కవర్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఏ జట్టు అయినా కానీ ఎక్కువగా ఆల్అౌట్ పాయింట్స్ని సమర్పించుకుంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ టీం ప్రెషర్లో ఉండడం అనే చెప్పాలి. ముఖ్యంగా మీ కెప్టెన్ కావచ్చు, మీ ప్లేయర్స్ కావచ్చు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మీ టీం ప్రెషర్లోకి వెళ్తుంది. దీనివల్ల ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం లేకుండా ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా మీ టీం ఆల్అౌట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆఫ్ ద మ్యాట్ మీ కోచ్ ఎంత చెప్పినా కానీ ఆ కోచ్ చెప్పినటువంటి వ్యూహాల్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆన్ ద మ్యాట్ మాత్రం కెప్టెన్ అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ సరావత్ ఆల్అౌట్స్ని కట్టడి చేయడంలో విఫలమయ్యాడని చెప్పాలి. లాస్ట్ సీజన్లో ఒక జట్టుని ఎలా లీడ్ చేయకూడదో అలా లీడ్ చేశాడు లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ షరావత్. తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పైన, తనకున్నటువంటి ఇంజురీ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి టీం పైన అసలు శ్రద్ధే పెట్టలేదనేది నా ఒపీనియన్. జనరల్గా మనం ఫజల్ అత్రచలి లాంటి కెప్టెన్స్ని లెజెండరీ కెప్టెన్స్ అని ఎందుకు అంటామంటే వాళ్ళు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో పాటుగా వాళ్ళ కెప్టెన్సీని కూడా సమస్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు. అండ్ విశాల్ భారద్వాజ్ లాంటి వాళ్ళు చాలా తక్కువ సీజన్ల పాటు కెప్టెన్సీ చేసినప్పటికీ వాళ్ళ కెప్టెన్సీతో పాటుగా వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉందని చెప్పుకోవాలి. బట్ ఈ క్వాలిటీ మాత్రం లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ షరావత్లో మిస్ అయిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం పవన్ కుమార్ షరావత్ స్థానంలో ఒక మంచి కెప్టెన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కృష్ణ్ కుమార్ హుడ్డా గారు దబాంగ్ ఢిల్లీకి ఒక ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ని అందించారు. జోగిందర్ సింగ్ నర్వాల్ని ప్రో కబడ్డీ సీజన్ 6లో దబాంగ్ ఢిల్లీకి అందించారు ఆయన. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి కూడా ఒక ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ని, మంచిగా కంట్రోల్ చేసేటువంటి కెప్టెన్ని ప్రో కబడ్డీ సీజన్ 11లో అందించేటువంటి అవకాశం ఉంటుంది కృష్ణ్ కుమార్ హుడ్డా గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.